తాజాంశాన్ని చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో అదృశ్యమైన బాలిక శవమై కనిపించింది. 7 ఏళ్ల బాలిక సోమవారం సాయంత్రం అదృశ్యమైంది. తల్లిదండ్రులు, బంధువులు బాలిక ఆచూకీ కోసం పరిసరాలను వెతికారు. ఈ క్రమంలో ఎదురుగా ఉన్న కులవర్ధన్ ఇంట్లో విగతజీవిగా కనిపించింది. కోపోద్రిక్తులైన బంధువులు కులవర్ధన్ ఇంటి వద్ద ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. బాలికను అత్యాచారం చేసి హత్య చేసినట్లు బంధువులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని నిందితుడు రాత్రంతా నీటి డ్రమ్ములోనే ఉంచినట్లు తెలుస్తోంది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. గతంలోనూ నిందితుడు పలువురితో అసభ్యంగా ప్రవర్తించినట్లు స్థానికులు వెల్లడిస్తున్నారు. నిందితుడిని అప్పగించే వరకు మృతదేహం తీసుకెళ్లకూడదని పోలీసులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో అదృశ్యమైన బాలిక శవమై కనిపించింది. 7 ఏళ్ల బాలిక సోమవారం సాయంత్రం అదృశ్యమైంది. తల్లిదండ్రులు, బంధువులు బాలిక ఆచూకీ కోసం పరిసరాలను వెతికారు. ఈ క్రమంలో ఎదురుగా ఉన్న కులవర్ధన్ ఇంట్లో విగతజీవిగా కనిపించింది. కోపోద్రిక్తులైన బంధువులు కులవర్ధన్ ఇంటి వద్ద ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. బాలికను అత్యాచారం చేసి హత్య చేసినట్లు బంధువులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని నిందితుడు రాత్రంతా నీటి డ్రమ్ములోనే ఉంచినట్లు తెలుస్తోంది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. గతంలోనూ నిందితుడు పలువురితో అసభ్యంగా ప్రవర్తించినట్లు స్థానికులు వెల్లడిస్తున్నారు. నిందితుడిని అప్పగించే వరకు మృతదేహం తీసుకెళ్లకూడదని పోలీసులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు.